విజయ్ దేవరకొండ ఒక సెల్ఫ్ మేడ్ స్టార్. కష్టపడి మూవీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ కొట్టి అతి తక్కువ టైంలోనే నోటెడ్ యాక్టర్ అయ్యారు. 100 కోట్లు అంటే కేవలం స్టార్ హీరోలకి మాత్రమే సాధ్యం అనుకునే టైంలో ఒక సింపుల్ లవ్ స్టోరీ అయిన గీతా గోవిందంతో వచ్చి 100 కోట్లు కొట్టి కంటెంట్ ఉంటే ఎవరైనా 100 కోట్లు కొట్టొచ్చు అని నిరూపించాడు. విజయ్ దేవరకొండ ఎప్పుడు కూడా టైటిల్ లో టాప్ పొజిషన్ ఉంటాడు. ఇంకో 1 or 2 years లో టైర్ 1 లోకి వెళ్ళిపోతాడు, స్టార్ హీరో అవుతాడు అని అనుకున్నారు అందరూ. దిల్ రాజు అయితే ఏకంగా నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ అని పోల్చాడు. త్వరలోనే పాన్ ఇండియా స్టార్ కూడా అవుతాడు అనుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ డౌన్ ఫాల్ లో ఉన్నాడు. గత 5 years నుండి ఒక్క హిట్ కూడా కొట్టలేదు. ఎప్పుడో స్టార్ హీరో అవ్వాల్సిన విజయ్ దేవరకొండ ఎందుకని ఇంకా టైటిల్ లోనే ఉన్నాడు? విజయ్ దేవరకొండకి ఇంత నెగిటివిటీకి కారణం ఏంటి? విజయ్ దేవరకొండ ఫ్యూచర్ లోనైనా స్టార్ అవుతాడా అవ్వడా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరన్నా కొత్త మా ఛానల్కి వచ్చి సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి మీరు ఇప్పుడు లైక్ అయితే లైక్ చేసేయండి. నేను ఈ వీడియోకి 500 likes ని టార్గెట్ ఇస్తున్నా. సో లైక్ చేసి ఆ టార్గెట్ ని ఫినిష్ చేయండి. విజయ్ దేవరకొండ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి మూవీ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఫస్ట్ ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో సైడ్ రోల్ చేశాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ తో పెళ్లి చూపులు మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఫస్ట్ మూవీతోనే 20 crores ని కలెక్ట్ చేశాడు. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. తర్వాత వచ్చిన ద్వారక మిస్ఫైర్ అయింది, కానీ ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డితో ట్రెండ్ సెట్ చేశాడు. అర్జున్ రెడ్డి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే ట్రెండ్ సెట్టర్ మూవీ. అర్జున్ రెడ్డి వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ అవర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపింది ఈ మూవీ. ఆ తర్వాత గీతా గోవిందం కేవలం స్టార్ హీరోకి మాత్రమే 100 కోట్లు కలెక్ట్ చేసే దమ్ముందన్న మిత్ని బ్రేక్ చేశాడు విజయ్ దేవరకొండ. గీతా గోవిందం టైంలో విజయ్ దేవరకొండ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండేది. ఈ టైంలో విజయ్ కి ఎక్కడ లేని క్రేజ్ అనేది పుట్టుకొచ్చింది. హిందీ, తమిళ్ వంటి తేడాలు లేకుండా దేశ నలుమూలలు మొత్తం ఫ్యాన్స్ క్రియేట్ అయ్యారు. ఒక్క పాన్ ఇండియా మూవీ చేయకుండా కూడా దేశం మొత్తం ఫ్యాన్స్ ని క్రియేట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. అప్పుడు అలాంటి టైంలో దేశ నలుమూలల నుండి ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ విజయ్ దేవరకొండ డేట్స్ కోసం వెంటబడ్డారు. చాలా మంది హీరోయిన్స్ కి క్రష్ గా మారాడు. లిటరలీ విజయ్ దేవరకొండ కోసం కాఫీ విత్ కరణ్ షోలో 2 బాలీవుడ్ హీరోయిన్స్ కొట్టుకున్నారంటే నమ్మండి. దిల్ రాజు గారు పవన్ కళ్యాణ్ తో పోల్చాడు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ అని. అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ యాక్టింగ్ చూసి ఏడ్చాడు చాలా రోజులు గీతా గోవిందంలో యాక్టింగ్ చూసి. కొరటాల శివతో, సుకుమార్ తో మూవీస్ డిస్కషన్ జరిగాయి ఈ టైంలోనే. అలా ఉండేది విజయ్ దేవరకొండ కెరీర్ గీతా గోవిందం టైంలో. గీతా గోవిందం మూవీ తర్వాత నోటా అనే బయలుగుమేల్ మూవీ తీశాడు. ఈ మూవీ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత టాక్సీ వాల్ అనే మూవీ తీసి హిట్ కొట్టాడు. విజయ్ చేసిన లాస్ట్ హిట్ మూవీ అదే. అప్పటి నుంచి విజయ్ దేవరకొండ డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఈ 5 years లో ఒక్క హిట్ మూవీ కూడా లేదు. డియర్ కామ్రేడ్ ఫ్లాప్, వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్, లైగర్ డిజాస్టర్, ఖుషి ఫ్లాప్, ఫ్యామిలీ స్టార్ కూడా డిజాస్టర్ కి చాలా దగ్గర ఉంది. ఈ టైంలోనే ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా పెట్టి దానికి కింగ్ ఆఫ్ హిల్స్ అని పెట్టి 2 మూవీస్ ఇచ్చాడు. అవి కూడా ఫ్లాప్ అయ్యాయి. మీకు మాత్రమే చెప్తా, పుష్పక విమానం, ఈ 2 మూవీస్ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఇలా చేస్తున్న అన్ని మూవీస్ ఫ్లాప్ అవడం వల్ల తన మార్కెట్ రోజు రోజుకు తగ్గిపోతుంది. లైగర్ మూవీ బిజినెస్ 90 కోట్లు జరిగింది. ఖుషి మూవీకి 50 కోట్లు, ఫ్యామిలీ స్టార్ కి 40 కోట్లు. ఇలా రోజు రోజుకు ఫిలిం కి తన ఫ్లాప్స్ వల్ల మార్కెట్ తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు కనుక హిట్ పడకపోతే తన నెక్స్ట్ మూవీస్ కి మరింత మార్కెట్ తగ్గిపోతూనే వస్తది. ఇప్పుడు విజయ్ దేవరకొండ చాలా డౌన్ ఫాల్ లో ఉన్నాడు. విజయ్ దేవరకొండ ఇప్పుడు ఇంత డౌన్ ఫాల్ ఉండడానికి కారణం స్క్రిప్ట్ సెలెక్షన్. తను ఎంత బాగా యాక్ట్ చేసినా స్క్రిప్ట్ బాగా లేకపోతే మిగిలేది మార్కెట్ లో తనకంటూ ఒక ఇమేజ్ ఉంది. దానికి తగ్గట్టుగా మూవీస్ ఎంచుకొని చేస్తే బాగుంటది. కానీ ఏవేవో మూవీస్ తీస్తే ఇలాగే ఉంటది. మరి అయింది ఏదో అయిపోయింది. ఇప్పటి వరకు ఫ్లాప్ మూవీస్ స్క్రిప్ట్ మంచి లేకుండా సెలెక్ట్ చేసుకొని మంచి మూవీస్ తీయలేడు. ఇప్పుడు మంచి స్క్రిప్ట్ ని సెలెక్ట్ చేసుకొని మంచి మూవీస్ కనుక తీస్తే మళ్ళీ ఇటు కొట్టి తను పోగొట్టుకున్న మార్కెట్ ని మరీ పికప్ చేసుకుంటాడు. మీరు ఒకటి గమనించారా? మన టాలీవుడ్ లో ఏ హీరోకి లేనంత నెగిటివిటీ విజయ్ దేవరకొండకు ఉంది. దానికి కారణం ఏంటంటే విజయ్ దేవరకొండ మూవీకి ముందే చాలా కాన్ఫిడెంట్ గా ఈ మూవీ హిట్ అవుతుంది, 200 కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్తాడు. తీరా మూవీ ఫ్లాప్ అయ్యేసరికి తన మాటలు నెగిటివిటీగా కన్వర్ట్ అవుతాయి. అందుకే హిట్ కొడతానని ముందే చెప్పొద్దు. విజయ్ దేవరకొండకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ కల్ట్ ఫ్యాన్స్ కాదు. ఫ్యాన్స్ కి కల్ట్ ఫ్యాన్స్ కి తేడా ఏంటంటే
ఫ్యాన్స్ మూవీ బాగుంటే మాత్రమే చూస్తారు. కల్ట్ ఫ్యాన్స్ మూవీ ఎలా ఉన్నా కానీ చూస్తారు. లైక్ ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళందరికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ మూవీస్ ఎలా ఉన్నా కానీ 100 కోట్లకు ఎక్కువ కలెక్ట్ చేస్తూనే ఉంటాయి. ఆ మూవీ బాగున్నా బాగాలేకపోయినా 150-100 కోట్స్ కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తారు. వాళ్ళు కల్ట్ ఫ్యాన్స్, మూవీ ఎలా ఉన్నా అని చూస్తారు. కానీ విజయ్ దేవరకొండకి కల్ట్ ఫ్యాన్స్ లేరు, ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారు. మూవీ బాగుంటేనే విజయ్ దేవరకొండ మూవీస్ చూస్తారు. అందుకే విజయ్ దేవరకొండ సోషల్ మీడియా క్రేజ్ కి, కలెక్షన్స్ కి చాలా తేడా ఉంటుంది. విజయ్ దేవరకొండ ఇక్కడ నుండి మంచి మూవీస్ తీసి హిట్ కొట్టి తను కోల్పోయిన మార్కెట్ ని మళ్ళీ సాధించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే ఎందుకు నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చకపోతే కూడా ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోను మీరు ఇప్పటివరకు చూస్తారంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. సో నచ్చి కూడా లైక్ చేస్తే అస్సలు బాగోదు కదా. సో లైక్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు టాటా, బై బై, సెలవు.